ఈరోజు మనము అద్భుతమైన రుచితో సాంబారు, చిట్టి ఇడ్లీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. ఈ సాంబారుతో ఈ చిట్టి ఇడ్లీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానము చూద్దామండి. నేను దీనికోసమని హాఫ్ శనగపప్పు, హాఫ్ కందిపప్పు తీసుకున్నానండి. రెండు కలిసి ఒక టీ గ్లాస్ ఉంటాయన్నమాట. ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో మనం వాటర్తో సహా నానబెట్టుకున్న వాటర్తో సహా కందిపప్పు శనగపప్పు వేసుకుందామండి. ఒకటికి ఇలా 5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 5 గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 5 విజిల్స్ వేయించుకుందాము. మెత్తగా ఉడికించుకుందామండి. ఇప్పుడు విజిల్ తీసుకుని చూసుకుందాము. ఆవిరిపోయిన తర్వాత చాలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనము ముక్కలు అన్నీ వేసుకుని విజిల్ వేయించుకుందామండి. ఒక 2 విజిల్స్. మనము సాంబార్లో ఎన్ని ముక్కలు వేసుకున్నా అంత బాగుంటుందండి. కంపల్సరీ వంకాయ, బెండకాయ, టమాటా ఉంటే అద్దిరిపోతుంది. నేను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు మన కందిపప్పు శనగపప్పు బాగా మెదుపుకున్నానండి. బాగా మెదుపుకొని ఇందులో మనము కోసి పెట్టుకున్న ముక్కలన్నీ 1 బై 1 వేసుకుందాము. ఆనపకాయ ముక్కలు, ఇది తెల్లదుంపలు ఉంటుంది కదండి, చిలకడ దుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను. చిన్ని ఉల్లిపాయలు కూడా ఒలుచుకుని వేసుకున్నానండి. చిన్న ఆనియన్స్ వేసుకుని పచ్చిమిరపకాయ చీలికలు, ఒక టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకుని మనము గుజ్జు తీసుకున్నది 1 కప్పు చింతపండు గుజ్జు కూడా వేసుకున్నానండి. చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. కారం కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుందామండి. పర్ఫెక్ట్గా ముక్కలు ఉడుకుతాయి. ఈ సాంబార్ ఇడ్లీకి కొంచెము ముక్కలు పేస్ట్ అయినా బాగుంటుందండి సాంబార్లో కలిసి. ఇప్పుడు చూడండి, మూత విజిల్ ఆవిరిపోయిన తర్వాత విజిల్ చూసుకుని చూస్తున్నాము. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిని ముక్కలు కూడా బాగా. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. దీనికి పోపు కోసమని ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి. దంచుకున్న అల్లం వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఫైనల్గా వేసుకోవడానికి కొత్తిమీర. ఇప్పుడు మనం పాత్ర పెట్టుకుని నెయ్యితో పోపు వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇందులో మనము ఆవాలు, మెంతులు, జీలకర్ర, దంచుకున్న అల్లం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని పోపు వేయించుకుందాము. సాంబార్కి పోపు కూడా పర్ఫెక్ట్గా ఉంటే సాంబార్ టేస్ట్ అద్దరిపోతుందండి. ఇలా కరివేపాకు పోపు వేగిన తర్వాత కొత్తిమీర కూడా పోపులు వేసుకుని వేయించుకుందాము. పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న సాంబార్ను పోపులో వేసుకుందాము. పోపులో వేసుకొని కలుపుకుందామండి. ఇందులో మనము ఇది సాంబార్ మసాలా కూడా వేసుకుందామండి. టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది. సాంబార్ మసాలా వేసుకుంటే, వేసుకోకపోయినా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందాము. కొద్దిగా ఇందులోనే మేగడ వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది ఈ సాంబారు. ఇలా మేగడ కూడా వేసుకొని కలుపుకుంటే మనం ఎంతో టేస్టీ మన సాంబార్ ఇడ్లీకి సాంబారు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు చిట్టి ఇడ్లీలు రెడీ చేసుకుందాము. ఇలా ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాగా అప్లై చేసుకొని ఇప్పుడు చిట్టి ఇడ్లీలు వేసుకుందామండి. ఇలా చిట్టి ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ పాత్రలో మనము ఉడికించుకుందాము. ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇడ్లీను హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనము చిట్టి ఇడ్లీలు రెడీ అయిపోయినవి తీసుకుందామండి.
ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఇడ్లీలు తీసుకుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. స్పూన్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఇడ్లీ తీసుకుంటే మన చిట్టి ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చట్నీ, సాంబార్ ఉన్న చట్నీ కూడా ఉంటే సాంబార్ ఇడ్లీ చట్నీతో బాగుంటాయండి ఇడ్లీలు. ఇలాగ వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటే మన వేరుశనగ గుళ్ళు చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము సాంబార్ ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చిట్టి ఇడ్లీలు వేసుకొని టేస్ట్ చూద్దాము. సాంబార్లో చట్నీతో కూడా ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చిట్టి ఇడ్లీలు సాంబారు టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇడ్లీలు ఇందులో వేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ సాంబార్ ఇడ్లీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, అమేజింగ్, సూపర్ ఉందండి ఈ సాంబారు, ఈ చిట్లీ ఇడ్లీలు సూపర్.